ఇది పట్టుకెళ్ళేవాడు ఎంత అజ్ఞానం ఉంటాడు. జ్ఞాపకం పెట్టుకోండి. ఈ అజ్ఞానం మాకెందుకు వస్తుంది తెలుసా? మీ వల్లే వస్తుంది. మీ వల్ల మాకెందుకు ఈ అజ్ఞానం వస్తుంది తెలుసా? వైరాగ్యం ఎందుకు కలగదు తెలుసా? ఒక గురువు గారు ఉన్నట్టు భక్తురాలు వారింటికి ఎందుకు పిలిచి నేను బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆవిడ ఏం చేసింది, ఆకులు ఎందుకు గురుగారు ఆకులు కానీ తినరు అని పక్కింటి వాళ్ళ దొడ్లు ఆకు కోసట్టు వచ్చి నీకు వేసింది. సరే గురువుగారు కదా అని వెండి కంచంలో అన్నం పెట్టింది. మా వెండి పాత్రలో మా కూర మొక్క పులుసు పచ్చడి అన్ని మొత్తం మీద అలంకరించింది. గురువు గారు కదా బంగారపు గిన్నె మా ఆయన చేయించాడు అని చెప్పి బంగారపు గిన్నెలో నెయ్యి పోసి పెట్టుకుంటాడు. ఈ దిక్కుమాలకు నా కొడుకు తినేసేసి ఆ బంగారపు గిన్నె గొడ్డు రెండు చక్కబెట్టు పోయిన తర్వాత ఈయనకి తినేసి విడిపోయాడు. కొంత దూరం అయిన తర్వాత అవతల గడవలసి వచ్చింది. వెళ్ళొచ్చిన తర్వాత స్నానం చేశాడు. స్నానం చేసిన తర్వాత ఈ పాపదోషం పోయింది. ఏమి నా కర్మక అలాగే ఎందుకు వచ్చింది నాకు బంగారం ఎందుకు సన్యాసం కూడా ఎక్కి పెట్టింది. పంచపక్ష పరమాన్నాలు పెట్టింది. పెట్టి తినేసి వచ్చేయగా ఈ బంగారాన్నట్టు వచ్చి పాపాన్ని మూట కట్టుకున్నానే, ఏమిటి ఈ ప్రారంభం, ఏదో జరిగిందని ఆయన మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాడు. అమ్మాయి మాటలు అలాగే అన్నట్టు, నువ్వు నాకు పెట్టినవి అన్నీ కూడా నువ్వు సవ్యంగా సంపాదించినవేనా అన్నట్టు. ఆ సవ్య బంగారం దొంగతనం చేయాలి. పాపం ఎంతలా పెరిగిందో ఆలోచించు. నీకు అరిటాకు దొంగతనం చేసి గురువు గారికి పెట్టినటువంటి ఫలితంలో నువ్వు దొంగతనం చేసిన పాపం పోతుంది. ఆ అరటి చెట్టు ఎవరింట్లో ఉందో ఆ యజమానికి పుణ్యం పెడుతుంది. కానీ నువ్వు దొంగతనం చేసినటువంటి ఫలితం గురువు గారు వచ్చి బంగారు గిన్నె ఎత్తుకుపోయి నరకానికి దోషేసింది. అలా గురువు మాట తిరస్కరిస్తే అలాంటి పాపాన్ని నాకు అంటగట్టిన వాళ్ళు కదా. అలా నామస్మరణ చిచ్చుకుండగా అన్నం తింటే ఇటువంటి పాపాన్ని పొందుతారు. కనుక మనం పీఠంలో ఆచారం ఉంది, భగవన్నామం చెప్పుకుని అన్న ప్రసాదం అలాప్పుడు హక్కు వస్తుంది. కదా అమ్మ ప్రసాదం తినే హక్కు వస్తుంది. నిశ్చేత మరెవరో మహనీయులు పుణ్యం చేసి సంపాదించారో పాపం చేసి సంపాదించారో పట్టుకొచ్చిస్తారు. దాన్ని వండుతారు. వండిందని అమ్మవారి నైవేద్యం పెడతారు. అది నీకు ఇస్తారు. అది ఇచ్చేటప్పుడు నేను నీకు పుణ్యం వస్తుందని చెప్తున్నాను కదా. అమ్మవారి ప్రసాదం తింటే నీకు పుణ్యం వస్తుందని కదా నేను చెప్పాను. వాడు ఎవడో పాపం చేసింది పట్టుకొచ్చి అమ్మవారి నైవేద్యం పెట్టి నీకు పెడితే నీకు పాపం వస్తే పాపం రాదు. నీకు పాపం అనేది ఉండకూడదు. ఉండకూడదంటే భగవన్ నామం చేస్తే అలాంటి దోషాలు ఉంటాయి. అందుకనే మనం సంపద సవ్యంగా సంపాదించామో అపసవ్యంగా సంపాదించామో తెలియదు కనుక మనం భగవన్నామాన్ని 5 నిమిషాలు ఎక్కువసేపు తీసుకుని చాలా తక్కువ టైం తీసుకుని కేవలం ఒక్క 5 నుంచి 10 నిమిషాల్లో కూడా పూర్తి చేసేసుకుని అమ్మవారిని నీరాజన ఇచ్చుకుని అందరూ ప్రశాంతంగా ప్రసాదం స్వీకరణ చేద్దాం. అయితే వెలసిన గోవర్ధన
ప్రతిష్టాత్మకంగా వాళ్ళ దగ్గర సంపాదించి నేను రాసుకుని తిని అంటే వాళ్ళు నాకంటే గొప్ప మాట్లాడుకోండి ఆ చూడనే పాలయంగా నేను ఏదో చిన్న చూడు ఇలా కట్టుకుని సరదాగా ఇలా చేస్తూ ఇది మానకుండా ఉండవలసింది, ఇది నిరంతరం చేసుకోవలసింది, ఇది అన్వయత్వం చెందేది, ఇది మన ముక్తిలోకి తీసుకెళ్ళేది అంటూ ఒక్కసారి మానను ఆ భజనాన్ని ప్రమాణం చేస్తూ అనంతేటప్పుడు చేయించాలి చెప్పుకో కదా. రమేశ్వరు నీకు లోపలికి వెళ్ళి నిన్ను రక్షించి నీకు సారమిచ్చి నిన్ను నెక్కించి నిన్ను ఉత్తమమైనటువంటి స్థితికి వెళ్ళడం కోసం ఎవరికి వాళ్ళు తరించాలి తప్పితే ఒకరికి ఒకరు తరింప చెయ్యలేరు. ఇది సత్యమని నమ్ముతూ దాన్ని ఆలాపించుకుని అమ్మాయి నిరాకరించుకుని అందరం కొడుకు నిండా హాయిగా చేసి సాయంత్రం కార్యక్రమాల్లో పాల్గొన్నాం. మానను నీ భజన నిజముగా మానను నీ భజన మానను నీ భజన మానను నీ భజన Ila